ముఖ్యంగా చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా ఉంటాయి, అసలు ఏ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం ఫేస్ చేయవలసి ఉంటుంది సార్ అని అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మనకు యాప్లో ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్ మనకి హనుమకొండ, హైదరాబాద్ రెండు చోట్ల ఇవి ఉండడం జరిగింది. ఒక పర్పస్ వెంబడి, ఒక విధానం వెంబడి, ఒక ప్రాసెస్ ప్రకారం మనం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అసలు ముందుగా మనం ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటో చూద్దాం. దీంట్లో ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్స్ యొక్క విధానంలో క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి టాపిక్ని మనం చూద్దాం ఒకసారి. సార్ దీని డెప్త్ ఎంతవరకు ఉంటుంది, దీన్ని ఎంతవరకు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే అతి ముఖ్యమైనటువంటి అంశం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ని బట్టి దీనిలో మనకు ప్రధానంగా చాలా టైప్స్ ఉంటాయండి అప్లికేషన్ని బట్టి. అందులో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఏంటి సార్ అని అంటే, ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం చేసే విధానాన్ని బట్టి, అంటే బేస్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్లో యొక్క కోర్ టైపు అంశాలు ఉంటాయి. అంటే ఇది కన్స్ట్రక్షన్ బట్టి, అంటే నిర్మాణాన్ని బట్టి కోర్ టైప్. నెంబర్ 2 షెల్ టైప్ అంశాలు ఉంటాయి, షెల్ టైప్ కన్స్ట్రక్షన్. నెంబర్ 3 బెర్రీ టైప్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తారు. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లు, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లు, బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్లు. ఎగ్జామ్లో దీనిపై మనకి డైరెక్ట్ ప్రశ్న అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ప్రతి ఎగ్జామ్లో దీని మీద ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఏం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు? ఆ ట్రాన్స్ఫార్మర్లో వచ్చే లామినేషన్, ఎల్ఎల్ లామినేషన్ ఎక్కడ వాడతారు, ఈఐ లామినేషన్ని ఎక్కడ వాడతారు, యుఐ లామినేషన్ ఎక్కడ వాడతారని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అండర్ కోర్ టైప్ కన్స్ట్రక్షన్ చూస్తే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. షెల్ టైప్ కన్స్ట్రక్షన్ కనుక చూసినట్లయితే అది కంప్లీట్గా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. షెల్ టైప్ కన్స్ట్రక్షన్ దీనిలో 2 వేరు లిబ్స్ అనేవి ఉంటాయి. ఒకే లిబ్ మీద వైండింగ్ అనేది అమరి ఉంటుంది. ఈ విధానాన్ని బట్టి, దానిలో ఫ్లక్స్ యొక్క దిశలను బట్టి, ఫ్లక్స్ని బట్టి, దాని యొక్క రెసిస్టెన్స్ని బట్టి ఈ విధంగా క్వశ్చన్స్ని మనల్ని అడుగుతూ ఉంటాడు. ఇది టైప్స్. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి కోర్ టైప్ అంటే ఏంటి, షెల్ టైప్ అంటే ఏంటి, ఇంకా దాని గురించి మనం చూస్తాం. దెన్ నెక్స్ట్ కోర్ టైప్ కన్స్ట్రక్షన్తో పాటుగా ఇంకొక ముఖ్యమైన అంశం, ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విధానాలు ఏంటిది, అది కనెక్షన్ అంటాం. స్టార్ డెల్టా కావచ్చు, డెల్టా స్టార్ కావచ్చు. దానికి సంబంధించి ఏ ట్రాన్స్ఫార్మర్ అయినా ఖచ్చితంగా ఇన్పుట్ సప్లై తీసుకోవాలి. అంటే అది ఇన్పుట్ సప్లైని ఆధారంగా చేసుకొని మళ్ళీ ఏం చేయాలి, అది అవుట్పుట్ సప్లైని అందించాలి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తూ ఉంటుంది, ఒక టైప్ ఏమో కన్స్ట్రక్షన్ బేస్డ్, నిర్మాణాన్ని బట్టి ట్రాన్స్ఫార్మర్లు కోర్ టైపు, షెల్ టైపు, బెర్రీ టైపుగా పిలిచినట్టుగా, అలానే ఇన్పుట్ సప్లైని బట్టి అవుట్పుట్ సప్లై విలువలు అనేవి మారుతూ ఉంటాయి. మరి ఏంటి సార్ ఇక్కడ ఇన్పుట్ సప్లై ఏంటి, అవుట్పుట్ సప్లై ఏంటి? ఇన్పుట్ మరియు అవుట్పుట్ని బట్టి ట్రాన్స్ఫార్మర్ లోపల మనకి 2 రకాల ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఏంటిది? బేస్డ్ ఆన్ ఇన్పుట్ సప్లై. ఇన్పుట్ సప్లైని బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే సప్లై అనేది ముఖ్యంగా మనకి 2 రకాలుగా ఉంటుంది. మనం ఎంత చేసినా కూడా, అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా మనం ఏం చేసినా కూడా 2 అంశాలు, ఒకటి సింగిల్ ఫేజ్, రెండోది 3 ఫేజ్ రూపంలోనే మనం వాడుకోవడం. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో మనకి 220 వోల్ట్స్ నుండి 240 వోల్ట్స్ మధ్యన ఉంటుంది. 3 ఫేజ్ అయితేనేమో 420 వోల్ట్స్ నుంచి 440 వోల్ట్స్ మధ్య మనకి వోల్టేజ్ అనేది ఫ్లక్చువేషన్స్ 415, 20 ఇట్లా మనం చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్క బుక్లో. ఈ విధంగా
ఈ 2 రకాల కనెక్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి ఇన్పుట్ సప్లై ఆధారంగా. దాంతోపాటుగా ఈ ఇన్పుట్ సింగిల్ ఫేజ్ మరియు 3 ఫేజ్ కన్స్ట్రక్షన్ని బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ ఫేజ్ మరియు 3 ఫేజ్ అవసరాలు అనేవి ఉంటాయి. అంటే సింగిల్ ఫేజ్ అవసరాల కోసం సింగిల్ ఫేజ్ కనెక్షన్ వాడతారు, 3 ఫేజ్ అవసరాల కోసం 3 ఫేజ్ కనెక్షన్ని వాడతారు. అంటే ఇక్కడ ఫేజు ఆధారంగా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఇన్పుట్ మరియు అవుట్పుట్ సప్లైస్ ఉంటాయి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దాంతోపాటుగా ప్రతి ట్రాన్స్ఫార్మర్ అనేది ఖచ్చితంగా అది 2 విధులను నిర్వర్తించాలి. అయితే స్టెప్ అప్పా లేదా స్టెప్ డౌనా. కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో ఈ కనెక్షన్ని బట్టి మనం చూస్తే ఒకసారి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్తో పాటుగా ఈ కనెక్షన్ని మనం తీసుకునే విధానాలు ఉంటాయి. చదివేటప్పుడు మనం ఈ పాయింట్స్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1 డెల్టా డెల్టా కనెక్షన్, డెల్టా స్టార్ కనెక్షన్, స్టార్ స్టార్ కనెక్షన్, స్టార్ డెల్టా కనెక్షన్ని ఉపయోగిస్తారు. అంటే ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క కనెక్షన్ మరియు కన్స్ట్రక్షన్ అనేది మనకు ఆధారపడి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి వోల్టేజ్ని పెంచుకోవాలా, వోల్టేజ్ను తగ్గించుకోవాలా అనే విషయాన్ని బట్టి మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క కనెక్షన్స్ వాడుతారు. ఒకటి డెల్టా మరియు స్టార్. దీన్నే మరలా తిప్పి మనం వాడుతూ ఉంటాం. ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశం. స్టెప్ డౌన్ విషయానికి అయితేనేమో డెల్టా స్టార్, స్టెప్ అప్ విషయానికి అయితేనేమో స్టార్ డెల్టా, హై వోల్టేజ్ మరియు లో పవర్ అప్లికేషన్స్ కోసం అయితేనేమో స్టార్ స్టార్ కనెక్షన్ని, లో వోల్టేజ్ మరియు హై పవర్ అప్లికేషన్స్ కోసం అయితేనేమో డెల్టా డెల్టా కనెక్షన్ని మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఇది మెయిన్గా కనెక్షన్స్కి సంబంధించిన అంశం. ఇలా కాకుండా వీటితో పాటుగా మనకు ఇంకో కనెక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఏంటి? మన అవసరాలను బట్టి. అందులో ప్రధానమైనవి ఏంటండి అంటే ఓపెన్ డెల్టా కనెక్షన్ అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఇందులోపట మనకి రేషియో అడుగుతాడు. ఓపెన్ డెల్టా కనెక్షన్ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ రేషియో ఎంత అంటాడు. 57.7%. అంటే ఒకవైపు డెల్టా మరొక వైపు డెల్టా అని రెండింటిని ఓపెన్ చేసి ఉంచినట్టుగా కనెక్షన్ వాడితే దాన్ని ఓపెన్ డెల్టా కనెక్షన్ లేదా మెష్ కనెక్షన్ లేదా వివి కనెక్షన్గా పిలుస్తారు. దాంతోపాటుగా సెకండ్ కనెక్షన్ ఏంటండి అంటే స్కాట్ కనెక్షన్ అంటారు. స్కాట్ కనెక్షన్ విషయానికి వస్తే ట్రాన్స్ఫార్మర్లో పూర్తిగా ఒక 3 ఫేజ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని 2 ఫేజ్కి మార్చడం కోసం, 3 ఫేజ్ల నుంచి 2 ఫేజ్లకి మార్చడం కోసం ఈ కనెక్షన్ వాడుతారు. అంటే దీనిలో యాంగిల్ మారుతుంది, ఫేజ్ మారుతుంది, ఫేజ్ కోణాలు మారుతాయి. దాంతోపాటుగా ట్రాన్స్ఫార్మర్స్ 2 వాడతారు, ట్యాపింగ్ సిస్టమ్ మారుతుంది. 2 రకాల ట్రాన్స్ఫార్మర్స్ వాడతారు. ఒకటి మెయిన్ ట్రాన్స్ఫార్మర్, రెండవది టీజర్ ట్రాన్స్ఫార్మర్. నో లోడ్ పరిస్థితుల లోపల మనకి టీజర్ ట్రాన్స్ఫార్మర్ కన్నా మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అనేది 15% ఎక్కువ సామర్థ్యాన్ని చూపుతుంది. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ లోపల రేషియోస్ అనేవి 50-50 రేషియో లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది ట్యాపింగ్ చేసేటప్పుడు. అంటే ఇది ఒక పద్ధతి. వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉంటాడు. మనకు టీజర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ మరియు దాని యొక్క టీజర్ రేషియో ఎంత అంటాడు. ప్రైమరీ వలయాలంటేనేమో n(n)√3/2గా మనం రాస్తూ ఉంటాం. 2019 లోపల దీని మీద డైరెక్ట్ బిట్ అడిగాడు. √3/2 వాల్యూ ఎంత అంటే 0.866 వాల్యూ అనేది √3/2 వాల్యూగా మనం పరిగణించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అంటే ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఇన్పుట్ మరియు అవుట్పుట్ అంటే ప్రతి ఒక్క టాపిక్ని మనము క్షుణ్ణంగా చదివినప్పుడు మాత్రమే ప్రాబ్లమేటిక్ ఇన్ఫర్మేషన్ని కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్లో వచ్చే మరి ఒక్కటి ఏమిటి, ట్రాన్స్ఫార్మర్ లోపల వచ్చే ప్రధానమైనటువంటి అంశం ఏంటండి అంటే కూలింగ్ సిస్టమ్. సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు ఈ కూలింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది సార్, కూలింగ్ సిస్టానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఒకటి డ్రై కూలింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ డ్రై కూలింగ్ సిస్టంతో పాటుగా మరి ఒకటి ఉంటుందండి, ఆయిల్ని ఉపయోగిస్తారు. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ లేదా ఆయిల్ ఇమర్జ్డ్. అంటే ఆయిల్ అంటే ఏంది, ఆయిల్ని ప్రధానంగా ఉపయోగించేటువంటి కూలింగ్ సిస్టమ్గా మనం పిలుస్తాం ఇమరైజ్డ్. దీంట్లో రకరకాల కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఎయిర్ని వాడతారు, వాటర్ని వాడతారు. ఈ ఎయిర్ని వాటర్ని వాడుతూ మనం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం.
సాధారణంగా ఆయిల్ కూలింగ్ సిస్టంలో మీకు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటండి అంటే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లో అతి ముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అంటే బక్సెల్ రిలే అని పిలుస్తారు, లేదా దీనికి ఇంకొక పేరేంటి బుక్ హోల్స్ రిలే అని పిలుస్తారు. ఇది ఒక గ్యాస్ రిలే పరికరంగా పిలుస్తారు. ఈ బుక్ హోల్స్ రిలే అనే పరికరం లేదా బక్సెల్ రిలే అనే పరికరము అలారం సర్క్యూట్గా పనిచేస్తుంది. అంటే మనకు కావలసిన సందర్భం లోపల ఆయిల్ లెవెల్స్ తగ్గినప్పుడు కానీ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ ప్రతికూల పరిస్థితుల్లో అంటే అనుకూలానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది అలారం లాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇది ఒక గ్యాస్ రిలే యాక్టివేటింగ్ పరికరంగా దీన్ని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కూలింగ్ బేస్డ్గా క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే సార్ ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఏ ట్రాన్స్ఫార్మర్ అయితే 500 kVA కన్నా 750 kVA కన్నా ఇటువంటి రేటింగ్లో ఉన్నటువంటి ప్రతి ట్రాన్స్ఫార్మర్లో అతి ముఖ్యంగా ఉపయోగించవలసినటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది బక్సెల్ రిలే లేదా బుక్ హోల్స్ రిలే. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఆయిల్ అనేది దేనికి ఉపయోగిస్తారు? ఇన్సులేషన్ని కాపాడడం కోసం, షార్ట్ సర్క్యూట్ని అవాయిడ్ చేయడం కోసం. ఆయిల్ యొక్క ఆ వెస్కాసిటీ అనేది న్యాచురల్ సర్క్యులేషన్ విధానం ద్వారా అది కూల్ అవ్వడం కోసము మనకి కూలింగ్ ఫిన్స్ మరియు కూలింగ్ ట్యూబ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటండి అంటే ఆయిల్ న్యాచురల్, ఎయిర్ న్యాచురల్ సిస్టమ్, ఆయిల్ న్యాచురల్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్, ఆయిల్ న్యాచురల్ వాటర్ ఫోర్సబుల్ సిస్టమ్, ఆయిల్ న్యాచురల్ అండ్ వాటర్ న్యాచురల్ సిస్టమ్. ఈ విధంగా మనకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ అడుగుతారు, ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ కోసం ఉపయోగించే భాగాలేంటి? గాలిని వాడతారు, ఆయిల్ని వాడతారు, నీటిని కూడా వాడతారు. నీటిని రేడియేటర్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్ అనేది కూల్ కావడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా టైప్స్ ఆఫ్ కూలింగ్ అనేది ఆయిల్ బేస్డ్గా ఉంటాయి. దాదాపుగా నెక్స్ట్ నార్మల్గా ఉండేటువంటి డ్రై కూలింగ్ లోపల మనం చూస్తే 5 MBA రేటింగ్ లోపల అయితేనేమో 5 MBA రేటింగ్ కన్నా తక్కువగా ఉన్నాయనుకోండి, అది జస్ట్ ఏంటంటే న్యాచురల్ కూలింగ్ సిస్టమ్గా వాడతారు, అంటే ఎయిర్ న్యాచురల్ కూలింగ్ సిస్టమ్గా వాడతారు. 5 MBA కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే అక్కడ ఎయిర్ న్యాచురల్ విధానం అనేది అక్కడ పనిచేయదు. అక్కడ ఏంది, ఇక్కడ ఎయిర్ ఫోర్సబుల్ విధానం అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫ్యాన్స్ లాంటివి ఉపయోగించడం లాంటివి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యం అనేది దాని కూలింగ్ సిస్టమ్ అనేది గాలిని బట్టి ఆయిల్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇంకా కొంతమంది పిల్లలు అడుగుతుంటారు, సార్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీని బట్టి ఎలా ఉంటాయి? ట్రాన్స్ఫార్మర్లు పంపిణీని బట్టి ఎలా ఉంటాయంటే ఒకటి పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అని పిలుస్తారు, రెండవది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏమిటివి? మనకు ట్రాన్స్ఫార్మర్ లోపల పంపిణీ చేయడానికి వాడతారు. అంటే ఇక్కడ ఏం చేస్తారు? పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ అయితే 200 kVA కన్నా ఎక్కువగా ఉంటుందో ఆ ట్రాన్స్ఫార్మర్ని పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. దీనిలో ప్రధానంగా మనం చూస్తే ఇవి 2 రకాలుగా ఉంటాయి. అయితే స్టెప్అప్లో ఉంటాయి లేదా స్టెప్ డౌన్ రకంలో ఉంటాయి. అంటే స్టెప్అప్లో ఉండొచ్చు యాజ్ వెల్ యాజ్ స్టెప్ డౌన్లో కూడా ఉండొచ్చు. ఇలా 2 రకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. నార్మల్గా అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి మ్యాక్సిమము స్టెప్అప్లోనే ఉంటాయి. ఈ పాయింట్ని చాలామంది పిల్లలు అబ్జర్వేషన్ చేయరు. సాధారణంగా ఇవి మనకు డౌన్ అయితేనేమో చాలా తక్కువగా ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ అయితేనేమో ఆల్వేస్ స్టెప్ డౌన్ ఎక్కువగా ఉంటాయి. ఈ పూర్తిగా ఇవన్నీ కూడా స్టెప్ డౌన్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. మనకు లోడుకు తగ్గట్టుగా సప్లై అందించడానికి ఇవి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన అంశం. ఈ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వచ్చేవరకు మళ్ళీ మనం టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో ఒకటేమో ప్లింత్ మౌంటెడ్ వాడతారు, రెండవదేమో పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్స్ అని ఉంటాయి. ప్లింత్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ప్లింత్ అంటే ఏంటి? ఒక పొడవైనటువంటి కొంచెం ఎత్తైనటువంటి కాంక్రీట్ దిమ్మ మీద ఇలా రాళ్ళు కనుక పేర్చి దానిపైన DTRని కనుక నిల్చోబెట్టి ఉపయోగిస్తారు. వరదలకు కానీ వివిధ రకాల వర్షాకాల పరిస్థితుల్లో ప్రతికూల ప్రభావాన్ని నుంచి తట్టుకొని బతకడం కోసం అంటే ఉండడం కోసం ప్లింత్ మౌంటెడ్ ఉపయోగిస్తారు. ప్లింత్ అంటే దిమ్మె,
లేదా గద్దె అంటారు, ఇది కాంక్రీట్ దిమ్మగా పిలుస్తారు. పోల్ మౌంటెడ్ అనుకోండి, రెండు సబ్స్టేషన్ అంటే రెండు పోల్స్ మధ్య డిటిఆర్ని ఏర్పాటు చేస్తారు. దీన్ని పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా ట్రాన్స్ఫార్మర్లో రకరకాలైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా మనం చూసినంత ఈజీగా అయితే ఉండదు. ఇదంతా కూడా ఏంటంటే మీద పూర్తి స్థాయి పరిజ్ఞానం కోసం అయితే కాదు. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ని ఇది లిమిట్స్ లోపల మనం చదువుకోవడానికి అందించడం జరిగేటువంటి చిన్న టాపిక్ వైజ్ అంశం. కాబట్టి విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటండి అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క క్లాసిఫికేషన్ కూడా అంతే ముఖ్యం. కోర్ టైపు, షెల్ టైపు, బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే ఏంటి, మనకి మెయిన్గా కోర్ని బట్టిలో మనకి ట్రాన్స్ఫార్మర్లో ప్రధానమైన కోర్ అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ట్రాన్స్ఫార్మర్లో ప్రధానమైనటువంటి కోర్ ఏంటంటే అంటే గాలి యొక్క పర్మియబిలిటీ విలువ అనేది 1కి సమానంగా ఉంటుంది. దీనికి ఇది ఏంటండి అంటే ఫ్లక్స్ అనేది చాలా సహకరిస్తూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో వచ్చే ప్రధానమైన సూత్రం ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ అని పిలుస్తారు. ఇది పూర్తిగా ప్రైమరీ మరియు సెకండరీ మీద ఆధారపడి ఉంటుంది. దాని తెలుగులో అన్యోన్య ప్రేరణగా పిలుస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్క అంశం క్లాస్, దాంతో సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్, దాని టెస్ట్ సిరీస్లు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మొబైల్ యాప్ లోపల మీకోసం అందించడం జరిగింది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 వేదికల లోపల హైదరాబాద్ మరియు హన్మకొండ 2 చోట్ల కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. హన్మకొండలో అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, హైదరాబాద్లో ప్రీవియస్గానే స్టార్ట్ అవ్వడం జరిగింది. మంగళవారం నుంచి ఫుల్ డే క్లాసెస్ అనేవి హైదరాబాద్ బ్రాంచ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.